హాయ్! హలో! గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నాతో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా తెలియచేయండి. సో, ఈరోజు వచ్చేసి ఇప్పుడు ఈవినింగ్ 6 అవుతుంది టైం అయితే. అండ్ సడెన్‌గా వ్లాగ్ షూట్ చేయాలనిపించింది. అండ్ ఇప్పుడు చిన్న షాపింగ్స్ అలానే చిన్న చిన్న పర్చేస్ అది ఉంది. సో, బయటికెళ్దామని అనుకుంటున్నాను. ఇంకా నైట్ డిన్నర్ వరకు నేను ఎంతవరకు చేయగలిగితే అంతవరకు వ్లాగ్ షూట్ చేద్దామని అనుకున్నాను. అండ్ చాలా డేస్ అయిపోయింది షూట్ చేసి కూడా. సో, పాతవన్నీ ఉంటే అవన్నీ పోస్ట్ చేస్తున్నాను మీకు. సో, చెన్నై వచ్చాక మొన్న నోముల తర్వాత చెన్నై వచ్చాం కదా! అండ్ ఇప్పుడేనండి ఆల్మోస్ట్ ఒక 1 వీక్ అవుతుంది మేము వచ్చి. 1 వీక్ తర్వాత ఈరోజే నేనైతే షూటింగ్ మళ్ళీ స్టార్ట్ చేశాను. సో, అందుకే ఈరోజు వ్లాగ్ షూట్ చేద్దామని అనుకున్నాను. సో, ఇప్పుడు నేను బయటికెళ్తాను కదా! అక్కడ ఎంత పాసిబుల్ అయితే అంతవరకు మీతో షేర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నాతో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా తెలియచేయండి. అండ్ మా వ్యూ చూసారా? చాలా చాలా బావుంటుంది వ్యూ అయితే. అండ్ నైట్ అయ్యాక చాలా బావుంటుందండి. సో, మీకు నేను బయట చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అని. వ్లాగ్ అంతా చూస్తూనే మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అండ్ ఇదేనండి బాల్కనీ నుంచి మా బెడ్రూమ్ బాల్కనీ నుంచి వ్యూ అనమాట. అండ్ నైట్ అయితే ఇంకా చాలా బాగుంటుందండి. అంతా డార్క్ అయిపోయి ఫుల్ ఆఫ్ లైటింగ్స్. అండ్ ఆపోజిట్లో మాకు ఫ్లాట్స్ ఉన్నాయి కదా, సో మంచి లైటింగ్ వస్తుంది. అండ్ కింద వాటర్ చూసారా, చాలా వరకు అన్నీ మునిగిపోయాయండి. బట్ ఇప్పుడు కొంచెం పర్లేదని చెప్పాలి, చాలా డేస్ అయింది కదా. అండ్ మళ్ళీ సెకండ్ సైట్లోనని అప్పుడు కూడా రెయిన్స్ అవి చాలా బాగా వచ్చాయి. అండ్ చాలా వరకు రోడ్స్ అన్నీ బ్లాక్ అయిపోయాయండి. అండ్ అక్కడ ఎంటీ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో అదంతా కంప్లీట్గా వాటర్ ఫిల్ అయిపోయింది. సో మీరు చూస్తున్నారు కదా, ఫుల్ వాటర్ ఉందండి మొత్తం. కొన్ని మిడిల్లో ఉన్న హౌసెస్ అయితే కొంచెం చాలా వరకు పాపం వాళ్ళు ఎటు రావడానికి లేకుండా అయిపోయిందనమాట. అండ్ మాకు కింద వర్షానికి అక్కడంతా స్నేక్స్ రావడం అలా కూడా జరిగింది. సో ఇప్పుడిప్పుడే కొంచెం సెట్ అవుతుందండి. ఈరోజు అయితే కొంచెం సన్నీగానే అనిపించింది. బట్ పర్లేదు క్లైమేట్ అయితే. అప్పటికప్పుడే వర్షం పడుతుంది, అప్పటికప్పుడే నార్మల్ అయిపోతుంది. అండ్ ఇక్కడ చూసారు కదండి, నేను చెప్పాను కదా మా ఇంటి ముందు హౌసెస్ దగ్గర వాటర్ అంతా ఫిల్ అయిపోయిందని. యాక్చువల్గా మేము చెన్నై వచ్చిన రోజే మళ్ళీ సెకండ్ సైక్లోన్ స్టార్ట్ అయిందండి. సో అంత ఎక్కువగా లేకపోయినా ఈ రోడ్స్ అయితే కంప్లీట్గా మునిగిపోయాయి. పాపం ఈ అపార్ట్మెంట్స్ ఎదురుగా ఉన్న వాళ్ళకి బయటకు వెళ్ళడానికి లేదు. అండ్ చాలా వరకు పాములు ఇవన్నీ ఏరియాస్ అన్నీ మునిగిపోయాయండి. సో మునిగిపోయి ఖాళీ ప్లేసెస్లో ఉన్న పాములు అవన్నీ వచ్చేసేవి. పాపం వాళ్ళైతే చాలా ఇబ్బంది పడ్డారు. మేము కొంచెం అప్ ఏరియాలో ఉండడం వల్ల మేము సేఫ్ అయిపోయామని చెప్పాలి. చూసారు కదండి, సో ఫస్ట్ సైక్లోన్కి అయితే ఆల్మోస్ట్ లారీ హాఫ్ మునిగిపోయేంత వాటర్ వచ్చేసాయి. ఇంకా కార్నర్స్లో అలా కార్స్లో వెళ్ళే వాళ్ళు మాత్రమే కొంచెం వెళ్ళగలిగేలాగుంది. చూసారు కదా వాళ్ళ ఎంట్రన్స్కి అదంతా. అప్పట్లో పడవ కూడా అరేంజ్ చేసుకున్నారు వాళ్ళు బయటికి వెళ్ళడానికి. సో అదే ఇద్దరం డిస్కస్ చేసుకుంటున్నాము. చాలా డేస్ తర్వాత ఊరి నుంచి వచ్చిన తర్వాత బయటికి వెళ్తున్నాము. ఇంకా బయట చాలా ఏరియాస్ మునిగిపోయి అండ్ రోడ్స్ కూడా చాలా వరకు బ్లాక్ అయిపోయాయండి. సో అదే మీ అందరితో షేర్ చేద్దామని అనుకున్నాను. అండ్ ఈ మధ్య కొంచెం వ్లాగ్స్ చేయడం తగ్గించాను అండ్ వీడియోస్ కూడా. కొంచెం ఇంకా సెట్ అయ్యి ఇంకా అటు ఇటు ఫుల్ తిరుగుతున్నాం కదండి. సో కొంచెం బిజీలో ఇంకా ఇంట్రెస్ట్ అనిపించలేదు చేయడానికి కూడా. సో అందుకే ఇంకా రెగ్యులర్గా ఉంది కదా అని నేనేం షూట్ చేయలేదు. ఇంక ఈరోజు బయటకు వెళ్తున్నాం కదా అని షూట్ చేశాను. అండ్ ఫైనల్లీ నేనైతే గోల్డ్ షాప్కి వచ్చేసానండి. సో నల్లపూసల్లోకి పెండెంట్ తీసుకుందామని వచ్చాను. మాకు కొంచెం దూరంలోనే ఉంటాయండి. ఈవెన్ ఈ జిఆర్టీ కూడా మాకు ఒక ఇంచుమించు ఒక 25 minutes ట్రావెల్ ఉంటుంది. ఇంకా మిగిలినవన్నీ చాలా లాంగ్లో ఉంటాయి. సో ఇక్కడ ఏమన్నా ఉంటే తీసుకుందాం అన్నట్టు వచ్చాను. సో చూసారు కదా, ఎంట్రన్స్లో శానిటైజేషన్ అలానే టెంపరేచర్ చెక్ ఇవన్నీ రెగ్యులర్గా జరుగుతూ ఉన్నాయి. అండ్ ఇక్కడ పెండెంట్స్ కలెక్షన్ అంటే తక్కువే ఉన్నాయండి. సో చూసారు కదా, నేను రీసెంట్గా ఒక నల్లపూసలు చేయించుకున్నాను అనమాట. సో దాంట్లోకి లాకెట్ ఏమైనా చూద్దామని వచ్చాను. బట్ నాకు నచ్చినవి ఆ హుక్లోకి వెళ్ళలేదు. అంత చిన్న దానికి ఎంట్రీ ఉందన్నమాట. సో ఇంకా మిగిలినవి ఏమి నాకు పెద్దగా అనిపించలేదు. అంటే సింపుల్గా తీసుకుందాం డైలీ వేర్ మెల్లోకి అని చెప్పి అనుకున్నాను. బట్ నాకైతే ఏం అనిపించలేదండి. నచ్చినవి అయితే సెట్ అవ్వలేదు అనిపించింది. అండ్ అలానే ఇంకా డైమండ్ సెక్షన్లో కూడా చూశాను, కానీ చాలా కాస్ట్ అయిపోతుంది. 40K అలా అయిపోతుంది అనమాట నచ్చినవన్నీ. సో ఇంకా ఎందుకులే అని చెప్పి
మల్బార్ ఇవన్నీ బయట ఎక్కడైనా కొంచెం లాంగ్ వెళ్ళినప్పుడు చూద్దామని అనుకుంటున్నాను. సో అదే డిస్కస్ చేస్తున్నాను అనమాట ఆయనతో. నచ్చిన పెండెంట్ 1 or 2 నచ్చాయి కానీ అందులోకి వెళ్ళట్లేదు. సో అదే చాలా ట్రై చేశాను. ఇంకా ట్రై చేసి ఇంకేం తీసుకోలేదండి. అండ్ చాలామంది నన్ను బ్లాక్ బీడ్స్ కలెక్షన్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. సో నావన్నీ ఇప్పుడు నా దగ్గరే ఉన్నాయండి. మొన్న తెచ్చేసుకున్నాను. బట్ ఒకటి మాత్రం జర్మనీలో ఉండిపోయింది. సో అది కూడా వచ్చేస్తుంది. నేను మ్యాక్సిమం ఒక 1 week to 10 days లోపు మీకు తప్పకుండా నేను షేర్ చేస్తానండి. చాలామంది రిక్వెస్ట్ చేశారు, నేను తప్పకుండా షేర్ చేస్తాను. అండ్ ఇంకా అక్కడ ఏమీ సెట్ అవ్వక ఇంక వచ్చేసాము. అండ్ వచ్చేటప్పుడు ఇంకొక మాల్ ఉంటుంది మా ఇంటి దగ్గరలో. సో అదంతా ఫుల్గా డెకరేట్ చేశారు. అకేషన్ ఏంటని నాకైతే తెలియదు. బట్ ఇక్కడే బిగ్ బజార్లో చిన్న షాపింగ్ ఉంటే వచ్చాము. అండ్ చెన్నైలో సర్వీస్ రోడ్లు అవన్నీ చాలా బాగుంటాయండి. చక్కగా అక్కడ పార్క్ చేసుకొని మనం కూర్చొని కబుర్లు చెప్పుకోవచ్చు. సో చాలా పెద్ద పెద్ద రోడ్స్ ఉంటాయి. అండ్ అటు మాది ఆఫీస్ ఏరియా ఎక్కువ ఉంటాయి కాబట్టి సో రోడ్ అయితే చాలా బాగుంటుంది. సో ఇంకా అక్కడ కార్ పార్క్ చేసేసి మేమైతే మాల్కి వచ్చేసాము. సో మాల్ ఎంట్రన్స్లో చూసారు కదండి, ఇంకా శానిటైజేషన్ అలానే మన ఫోన్ నెంబర్, కాంటాక్ట్ ఇవన్నీ ఇవ్వాలి. సో అదంతా ఫిల్ చేసాకే మాల్ ఎంట్రీ ఉంటుంది. అండ్ ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లోనే డామినోస్ ఉంటుంది. అండ్ ఎలానో చాలా రోజులైంది డామినోస్లో తిని కూడా. ఇంకా కొంచెం తిరగాలి కదా, ఎప్పుడో వచ్చాం కదా అన్నట్టు ఇంకా చిన్న పిజ్జా ఒకటి తినేసి వెళ్దామని అనుకున్నాము. సో ఇంకా పిజ్జా ఆర్డర్ చేసేసి ఇంకా మా హస్బెండ్ నేను కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాను అనమాట. అండ్ మా హస్బెండ్ యూట్యూబ్ గురించి అలానే వీడియోస్ ఇంకా అవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. అండ్ నా వీడియోస్కి రెగ్యులర్గా కమెంట్స్ చెక్ చేయడం అంతా తనే చూస్తారు. అండ్ ఏదైనా రిప్లై ఇవ్వలేదు అంటే చూడు రిప్లై ఇవ్వలేదు అని అంటారు. సో అలా ఇంకేం చేద్దాము అని అంతా డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము. అండ్ కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మేము ముందుకు వద్దామని ప్లాన్ చేసుకుంటున్నామండి మా హస్బెండ్ నేను. సో తనని ఇంకా వీడియోస్లో రెగ్యులర్గా చూపించడానికి తనకి కుదిరినప్పుడు అదంతా. సో చిన్న చిన్న ప్లానింగ్స్ అయితే ఉన్నాయి. ఈ మధ్య చాలా ఇర్రెగ్యులర్గా పెడుతున్నాను వీడియోస్ కూడా. అండ్ అదే తను కూడా చెప్తున్నారు. అండ్ ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉంది ఇంకా అదంతా మాట్లాడుకుంటూ ఉన్నాము. కూర్చున్నామంటే ఇంకా అలా మాట్లాడుకుంటూనే ఉంటాం మేమిద్దరం అయితే. అండ్ ఇక్కడ మా కార్న్ చీజ్ పిజ్జా వచ్చేసింది. సో పిజ్జా హాట్గా చాలా చాలా బాగుంది. సో మేమైతే తింటూ ఎంజాయ్ చేసాము. యాక్చువల్గా నాకు పిజ్జా తినే అలవాటు లేదండి. నేను ఎప్పుడైతే జర్మనీ వెళ్ళానో అప్పుడే నేను ఫస్ట్ టైం పిజ్జా తినడం. నాకు తెలుసు కానీ ఎప్పుడు నచ్చేది కాదు ఆ చీజ్ కానీ అదంతా. బట్ జర్మనీ వెళ్ళినప్పుడు మాకు బయట దొరికి ఇండియన్ ఫుడ్ అంటే పిజ్జా అనే చెప్పాలి. సో అంతా ఎప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేసేదాన్ని. బట్ బయటికి వెళ్ళినప్పుడైతే మాకు కేఎఫ్సీ కానీ పిజ్జా కానీ ఉండేది. సో అక్కడ లైట్గా అలవాటు చేసుకున్నాను. సో ఇంక అప్పటి నుంచి బాగా అలవాటు అయింది ఇండియా వచ్చాక. అండ్ ఇక్కడ బిగ్ బజార్కి ఎంటర్ అయ్యేటప్పుడు పక్కన ఇలా చిన్న స్టాల్ ఒకటి ఉంటుందండి. ఇక్కడ జ్యువెలరీ కలెక్షన్ అలానే బ్యాంగిల్స్ అలానే యాక్సెసరీస్ అన్నీ ఉంటాయి, బాగుంటుంది. సో ఈ మధ్య నేను కొంచెం జుమ్కాస్ అవి తీసుకుందామని అనుకుంటున్నాను. ఎప్పుడు అంత రెగ్యులర్గా పెట్టుకోను. బట్ శారీస్కి వాటికి అండ్ అలానే వీడియోస్ చేస్తున్నాను కదా, సో బాగుంటాయి, ట్రై చేద్దామని అనుకుంటున్నాను. సో ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అదే చూస్తున్నాను అనమాట. అండ్ ఈ బిగ్ బజార్లో మంచి ఆఫర్స్ ఉన్నాయండి. ఇది యాక్చువల్గా తీసేస్తున్నారనమాట. సో అందుకనే మంచి ఆఫర్స్ అన్నీ రన్ అవుతున్నాయి. క్లోతింగ్ ఆల్మోస్ట్ చాలా షాపింగ్ చేశానండి ఈ కరోనాలో. అవన్నీ మీతో నేను అస్సలు షేర్ చేసుకోలేదు. సో అవన్నీ తప్పకుండా ఇంక వీడియోస్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. అండ్ ఈ టాప్ ఒకటి చూశానండి, నాకు చాలా నచ్చింది. సో హ్యాండ్స్ అది డిఫరెంట్ ప్యాటర్న్లో ఆ కాసు వర్క్ వచ్చి చాలా బాగా అనిపించింది. అండ్ అలానే కొన్ని క్రాప్ టాప్స్ అన్నీ చూశాను. బట్ చాలా కలెక్షన్ అయితే ఉందండి. సో నా దగ్గర కూడా నేను కొత్తవి అసలు ఏమీ ఓపెన్ చేయలేదు. సో అవన్నీ ఉన్నాయి కదా అని ఇంకా అన్నీ కావాల్సినవి మాత్రమే తీసుకుందాం అని అనుకున్నాను. సో చూసారు కదా, బై 1 get 1 ఫ్రీ అలా చాలా ఆఫర్స్ ఉన్నాయి, 30%, 50%. అండ్ అలానే ఇక్కడ టవల్స్ మీద ఇంకా చెప్పాను కదండి, షాప్ తీసేస్తున్నారు కాబట్టి చాలా వరకు ఆఫర్స్ ఉన్నాయి. అండ్ అదే నాకు కావాల్సినవి ఏమి ఉన్నాయని చూస్తున్నాను అనమాట. అండ్ యాక్చువల్గా ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మా వదిన చెప్పిందండి. సో
క్యాండిల్స్ మీద మంచి ఆఫర్ ఉంది అని. సో అలానే తీసేస్తున్నారు కదా, ఇంకా వెయిట్ మీద అయినా ఉన్నాయేమో చూద్దామని వచ్చాను. అండ్ ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి. సో నేను ఆ క్యాండిల్స్ తీసుకొని సెలెక్ట్ చేసుకొని బాస్కెట్లో వేస్తున్నాను. అనుకోకుండా బాస్కెట్కి నా బ్రేస్ ఉంది కదా, సో నా బ్రేస్ చాలా సన్నగా ఉంటుందండి. నేను ఏరు కోరి తిరిగి మరీ పర్చేస్ చేసుకున్నాను. చాలా నచ్చి, నాకు అలా సన్నగా ఉంటే చాలా ఇష్టము. డెలికేట్గా ఉంటుంది. ఆల్రెడీ లాక్డౌన్లోనే ఒకసారి నేను దేనికో పట్టించి తెంపేశాను. రీసెంట్గా మొన్నే ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు వేయించుకున్నానండి. బట్ కరెక్ట్గా ఇక్కడే తెగిపోయి పడిపోయిందనమాట నా బ్రేస్. అదే చూసుకుంటున్నాను. సో 2 ముక్కలు అయితే అయిపోయింది. అదేంటో అసలు కలిసి రాలేదనిపించింది నాకు. ఇంకా అక్కడితో నేనేం షూట్ చేయలేదండి. అండ్ అది అయిపోయాక ఇంకా సలూన్కి అయితే వచ్చేసాం మేము, న్యాచురల్స్కి. మా హస్బెండ్ హెయిర్ కటింగ్ చేయించుకుంటున్నారు. సో అదొక చిన్న బిట్ యాడ్ చేశాను. మాకు అలవాటండి, తనకి హెయిర్ కటింగ్ అన్నా నేనైనా సరే ఉండేది మేమిద్దరమే కదా. సో తను ఒక్కళ్ళే వెళ్ళరు, నేను కూడా వెళ్తాను. సో న్యాచురల్స్ మనకు అలా రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు, బయట వెయిట్ చేయాలి రాకూడదు అని. సో ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఇంక ఇద్దరం వెళ్తాం అనమాట. సో ఏమన్నా ఫాల్స్ ఉంటే నేను చెప్తూ ఉంటాను. సో ఫైనల్గా మేమైతే ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చేసాము. అండ్ ఇంటికి వచ్చేటప్పటికి చాలా టైం అయిందండి, 9 అయిపోయింది. సో ఇంకా డిన్నర్ ఏం తినాలనిపించలేదు. సో పిజ్జా ఒకటి తిన్నాం కదా. అండ్ నాకు స్వీట్ ఎక్కువ ఇష్టం అనమాట. సో స్వీట్గా ఏదైనా తినాలనిపించింది. సో బెల్లం అట్లు గుర్తొచ్చాయి నాకు ఇన్స్టెంట్గా. ఇంత తొందరగా కూడా అయిపోతుంది కదా అని చెప్పి రావడం హ్యాండ్ వాష్ చేసేసుకొని ఇంకా స్టార్ట్ చేశాను. మైదా అలానే బెల్లం, సో కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకోవడమే. సో ఈజీగా చాలా తొందరగా అయిపోతుందండి. సో అది నానబెట్టేసి అప్పుడు చేద్దామని అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఏం తెచ్చుకున్నాను మీతో షేర్ చేస్తాను, చూసేసేయండి. హాయ్, సో ఐఎమ్ బ్యాక్ టు హోమ్. ఇప్పుడే ఇంటికి వచ్చేసాము. అండ్ మేము వెళ్ళడమే లేట్గా వెళ్ళాం కదా, అండ్ టైం కూడా చాలా అయిపోయింది. అండ్ 9 అయిపోయింది. ఇప్పుడే చూసారు కదా ఏంటది బెల్లం అట్లు ఉంటాయి కదా, సో వాటి కోసం ప్రిపేర్ చేశాను. అండ్ చాలా రోజుల నుంచి తినాలనిపించిందని ఇప్పుడు చేశాను అనమాట. ఇంకా టైం కూడా చాలా అయిపోయింది కదా. యాక్చువల్గా పన్నీర్ పరోటా చేద్దామని అనుకున్నాను, బట్ నేను చపాతీ ముందు కలిపి వెళ్ళలేదన్నమాట. సో అందుకని అది స్వీట్ చేద్దామని అనిపించి స్వీట్ చేస్తున్నాను. అండ్ నేను ఇప్పుడు బిగ్ బజార్లో నేను ఏం షాప్ చేశానో మీ అందరితో షేర్ చేసుకుంటాను. యాక్చువల్గా ఇక్కడ ఈ మాల్లో ఉన్న బిగ్ బజార్ తీసేస్తున్నారండి. సో అందుకనే కొంచెం ఆఫర్స్ అవి బాగానే ఉన్నాయి. మా వదిన చెప్పింది ఉన్నాయని, అందుకే చూద్దామని వెళ్ళాను. అండ్ కొన్ని కావాల్సినవి కూడా తీసుకుందామని వెళ్ళాను. సో నాకు అక్కడ నేను కొన్ని చూసినవి మాత్రం మీతో షేర్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఇదండి, మనకి సెంటెడ్ క్యాండిల్స్ ఉంటాయి కదా, సో అవి నా దగ్గర అయితే ఉన్నాయి, కానీ ఇవి చాలా మంచి ఆఫర్లో వచ్చాయన్నమాట. సో సెట్ అయితే ఇలా ఉంటుంది, సెట్ ఆఫ్ 6. చూసారు కదా, షార్ట్ గ్లాసెస్ ఉంటాయి కదా, అలా ఉన్నాయి. చాలా మంచి స్మెల్ వస్తున్నాయి. ఇందులో నేను 2 ఫ్రేగ్రెన్స్ తీసుకున్నానండి. ఒకటి రోజ్, చూసారు కదా మొత్తం 6 వచ్చాయి. అండ్ నేను అందులోనే లావెండర్ కూడా తీసుకున్నాను. సో లావెండర్ ఒక 6, ఇవి ఒక 6 అనమాట. సో మనం ఇవి నార్మల్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ అయిపోయాక కూడా గ్లాసెస్ కూడా యూజ్ అవుతాయి కదా, అందుకే తీసుకున్నాను. అండ్ యాక్చువల్గా దీని ఎంఆర్పి వచ్చేసి 300 రూపీస్, బట్ ఇప్పుడు మంచి ఆఫర్లో 48 రూపీస్కి వచ్చాయి అనమాట ఈ 6 క్యాండిల్స్ కలిపి. సో నేను ఇందులో ఒక 2 తీసుకున్నాను, ఒకటి లావెండర్ అండ్ ఒకటి రోజ్, చాలా బాగున్నాయి. అండ్ ఇంకా రిమైనింగ్ ఇంట్లోకి కావాల్సిన చిన్న చిన్న గ్రాసరీస్, అలానే ఓడోనల్ జిప్పర్స్ ఉంటాయి కదా, ఇవి చాలా బాగుంటాయండి. వాష్రూమ్స్లోకి మంచి స్మెల్ వస్తాయి జిప్పర్ బ్యాగ్స్. అండ్ అలానే ఒక పలాజో కూడా తీసుకున్నాను నేను, బ్లాక్. సో నా దగ్గర బ్లాక్ పలాజో లేదు. సో ఇది చాలా బాగుందన్నమాట. ఇది కూడా మంచి ఆఫర్లో ఉంది, 50% ఆఫర్లో. సో ఇలా వస్తుంది పలాజో మొత్తం. అండ్ ఇక్కడ సైడ్ అయితే మంచి వైట్ కలర్తో ఎంబ్రాయిడరీ వచ్చింది సైడ్ అంతా. సో ఇలా 2 సైడ్స్ వచ్చాయి ఎంబ్రాయిడరీ, చాలా బాగుంది. గేర్ కూడా ఉందన్నమాట కింద. సో దగ్గరకు ఉంటే ఒక స్కర్ట్ లాగా అనిపిస్తుంది వేసుకుంటే. సో నార్మల్గా ఇంట్లో వేసుకోవడానికన్నా బాగుంటుంది కదా అని తీసుకున్నాను. అండ్ దీని ఎంఆర్పి వచ్చేసి 799, బట్ నాకు ఇది 350 or 360 రూపీస్కి ఎంత వచ్చింది. చాలా బాగుంది క్వాలిటీ కూడా. ఇది కాటన్ మిక్స్డ్ కొంచెం రేయాన్ టైప్ లాగా అలా ఉంది, బట్ చాలా బాగుంది. అండ్ నేను ఇందులోనే ఒక వైట్ కలర్ కూడా తీసుకున్నాను లాస్ట్ టైం, అది బాగుందని చెప్పి ఇంక ఇది తీసుకున్నాను. సో ఇవే నేనైతే షాప్ చేసినవి.
అండ్ చిన్న చిన్న గ్రాసరీస్ అవి తీసుకున్నాను. ఇంకా అవేం షేర్ చేయట్లేదు. అండ్ ఇప్పుడు ఇంకా డిన్నర్ చేసేసి మా యూజువల్ టైం బిగ్ బాస్ టైం కదా, సో బిగ్ బాస్ కూడా చూసేసి ఇంకా పడుకోవడమే. అండ్ ఇప్పుడు డిన్నర్ ప్రిపరేషన్ అదంతా కొంచెం కంటిన్యూ చేస్తాను బ్లాగ్ అయితే. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తున్నాను. మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. సో నేను ఆల్రెడీ ఇందాక కలిపి పెట్టేశాను కదండి. సో నేనేం తెచ్చాను అవన్నీ మీతో షేర్ చేసుకున్నాక అప్పుడు స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. సో ఇంకా నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకోలేదు, పడుకునే ముందు చేసుకుందామని. ఇంకా నేను కలిపి పెట్టేలోపు మా హస్బెండ్ అయితే ఫ్రెష్ అయ్యి వచ్చారు. అండ్ తను చెప్పారనమాట నేను వేస్తానని. మా హస్బెండ్కి కుకింగ్ చాలా బాగా వచ్చండి, చాలా బాగా చేస్తారు. ఈ విషయం చాలామందికి తెలీదు. చాలా బాగా చేస్తారు. నేను అవన్నీ మీకు తప్పకుండా ఫ్యూచర్ వ్లాగ్స్లో షేర్ చేస్తాను. నేను చెప్పాను కదండి, నాకు చాలా బాగా హెల్ప్ చేస్తారు అన్ని విషయాల్లోనూ. ఇది చేయను అది చేయను అస్సలు అలాంటిది ఏముండదు. తనే ఇనిషియేషన్ తీసుకుంటారు. సో నాకు కుదిరినప్పుడు తనే చేయడం, సో అలా అన్ని విషయాల్లో హెల్ప్ చేస్తారు. సో మైదా దోశలు అయితే మేము వేసేసుకుంటున్నాము. నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అండి, బట్ మైదా తినకూడదని అవాయిడ్ చేసేస్తాను. సేమ్ ఇదే గోధుమ పిండితో వేసుకుంటారు చాలామంది. సో అది కూడా చాలా టేస్ట్ బాగుంటుంది. అండ్ అలానే సేమ్ బెల్లం అలానే రాగి పిండితో కూడా వేసుకుంటారు. నేను అది కూడా తింటానండి, బట్ రాగి ఫ్లోర్ విడిగా నా దగ్గర లేదు. నేను ఆల్రెడీ జావ పిండి చూపించాను కదా, అది మిక్స్డ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనమాట. సో దాంతో బాగోదు. ఇంకా అందుకనే మైదా ఇన్స్టెంట్గా ఉందని దాంతో చేసేస్తున్నాను. చూసారు కదా, మా హస్బెండ్ కూడా ఇప్పుడు కొంచెం అలవాటు పడుతున్నారండి. ఇదివరకు చాలా మొహమాట పడేవారు వీడియోలో కనిపించడానికి, బట్ హీ ఈజ్ ఫైన్ నౌ. అండ్ చూసారు కదా చక్కగా వచ్చేస్తున్నాయి. బట్ ఈ మైదా దోశలు నాన్ స్టిక్ పైన అయితేనే వస్తాయండి, నార్మల్ వాటి మీద రాదు, స్టిక్ అయిపోతుంది. బెల్లం కదా, సో మనం నాన్ స్టిక్ మీద వేసుకుంటే ఈజీగా అయిపోతుంది. అండ్ అలా మా డిన్నర్ అయితే లైట్గా ఫినిష్ చేసేసాము. అండ్ మా కిచెన్ కూడా చాలా కొంచెం చిన్న ప్లేస్ అండి. సో ఎక్కువ ప్లేస్ ఉండదు, మా ఇద్దరికే కొంచెం ఇరుగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. సో నేను కిచెన్ టూర్ కూడా సపరేట్గా చేస్తానండి. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి, బట్ చెప్పాను కదా చిన్న చిన్న గార్డెనింగ్ వర్క్స్ అవి జరుగుతూ ఉన్నాయి. సో అదంతా ఫినిష్ అయిపోయాక నేను హోమ్ టూర్ చేస్తాను. సో అది జరుగుతుంది అయితే ప్రస్తుతానికి. సో చూస్తూ ఉండండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా నైట్ మజ్జిగ కూడా చేసుకుంటున్నాము. అండ్ ఈ బీటర్ చాలా చాలా బాగుందండి మజ్జిగ చేసుకోవడానికి ఎస్పెషల్లీ. అండ్ ఇది వచ్చేసి నేను డిమార్ట్ వెళ్ళాను కదా రాజమండ్రిలో, సో అక్కడ తీసుకున్నాను. ఇది 99 రూపీసే ఎంత పడిందండి, బట్ చాలా చాలా బాగుంది, నాకైతే బాగా అనిపించింది. అండ్ దీన్ని మనం కేక్స్ అవి చేసుకోవడానికి కూడా అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు అని నాకు అనిపించింది. అండ్ మా హస్బెండ్ మజ్జిగ కూడా బాగా చేస్తారనమాట, అందుకే షేర్ చేస్తున్నాను. కొంచెం సాల్ట్ అలానే చాట్ మసాలా ఉంటుంది కదండి, సో చాట్ మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది. నార్త్ సైడ్ అలానే చేస్తారు, సో అది వేస్తారనమాట. చాలామంది జీరా పౌడర్ కూడా వేసుకుంటారు, అది బాగుంటుంది. బట్ చాట్ మసాలా వేసుకుంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ లాగా ఉండి చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది. సో ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే డిఫ్యూజర్ ఉంటుంది కదండి, నేను ఆల్రెడీ మన ఛానల్లో అమెజాన్ హోమ్ డెకార్ హాల్లో చూపించాను మీ అందరికి. అండ్ ఇందులో వచ్చేసి ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి కదండి, సో నేను ఒక 6 ఫ్రేగ్రెన్స్ అవి ఆర్డర్ చేసుకున్నాను అమెజాన్లోనే. సో అవి మనం పైన వాటర్ పోసుకొని ఫ్యూ డ్రాప్స్ అది వేసుకొని మనకి క్యాండిల్స్ ఉంటాయి కదా అవి పెట్టుకుంటే మంచి స్మెల్ వస్తుందండి. నేను ఎస్పెషల్లీ ఈవినింగ్స్ అలా పెడతాను, లేదంటే నైట్ పెడతాను అనమాట మూవీ చూసేటప్పుడు. సో టీపై మీద ఇలా ఒక చిన్న బాస్కెట్ పెట్టి నేను అందులో అలా అరేంజ్ చేసుకున్నాను. సో నాకు నచ్చిన ఫ్రేగ్రెన్స్ వేసుకొని పెట్టుకుంటాను. సో డోర్స్ గాలేస్తూ ఉంటుంది కదా బాల్కనీ నుంచి, ఆ స్మెల్ వచ్చి చాలా బాగా అనిపిస్తుంది మనకి. ఇంకా రూమ్ ఫ్రెషనర్ కానీ లేకపోతే అగరబత్తీస్ ఇవన్నీ అవసరం లేదండి, చాలా బాగుంటుంది. సో ఓన్లీ 2 డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది, చాలాసేపు వస్తుందండి. అదైతే మనకి కావాల్సిన ఫ్రేగ్రెన్స్ వచ్చేసాక మనమైతే అది క్యాండిల్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో చాలా బాగుంటుంది. సో ఎవరికైనా తెలియకపోతే ట్రై చేయండి తప్పకుండా. అండ్ ఇక్కడైతే మా
డిన్నర్ చేసేస్తున్నాము. సో మేమేం చూస్తున్నామంటే అంత ఇంట్రెస్టింగ్గా బిగ్ బాస్ చూస్తున్నాం అనమాట. సో ఏది మిస్ అవ్వకపోయినా బిగ్ బాస్ అయితే తప్పకుండా చూస్తాము. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే నన్ను ఇలానే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.